దేశాల దగ్గర సైన్యం ఉంది, మిసైల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. కానీ ఒక్క దేశం దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండటం అంటే మాత్రం అది వేరే విషయం. ఎందుకంటే ఒక న్యూక్లియర్ బాంబ్ ఒక పెద్ద నగరాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎందుకు ఇరాన్ వైపు చూస్తుంది అంటే అమెరికా, ఇజ్రాయిల్ ఒకే మాట చెబుతున్నాయి. ఇరాన్ అణుబాంబు తయారు చేసే స్థాయికి చాలా దగ్గరలో ఉంది అని. అయితే ఇరాన్ మాత్రం ఇలా అంటోంది, మేము అణుబాంబులు తయారు చేయడం లేదు అని. అయితే ఎవరిది నిజం? అసలు అమెరికాకి ఇరాన్ మీద ఎందుకు అంత కోపం? ఇరాన్ అమెరికాను ఎందుకు ద్వేషిస్తోంది? ఇజ్రాయిల్ ఎందుకు ఇరాన్ ను ప్రమాదంగా చూస్తోంది? ఇప్పుడు ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ ఎందుకు మంటల్లో పడిపోయింది? ఇప్పుడు మొత్తం కథను సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఒకప్పుడు అమెరికా, ఇరాన్ చాలా మంచి మిత్ర దేశాలు. ఆ సమయంలో ఇరాన్ ను పాలించిన రాజు పేరు మహమ్మద్ రేజా పహ్లావి. ఆయన అమెరికాకు చాలా దగ్గరగా ఉండేవాడు. అమెరికా ఎందుకు ఇరాన్ తో ఫ్రెండ్స్ గా ఉండేది అంటే ఇరాన్ దగ్గర భారీగా ఆయిల్ ఉంది. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మద్దతుగా ఉండే బలమైన దేశం కావాలి. అందుకే అమెరికా ఇరాన్ రాజుకు డబ్బు, ఆయుధాలు ఇంకా సపోర్ట్ ని ఇస్తూ ఉండేది. కానీ ఇరాన్ ప్రజల్లో చాలా మందికి ఇది నచ్చలేదు. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే మా దేశాన్ని అమెరికా కంట్రోల్ చేస్తుంది అని, మా సంపదను వాడుకుంటోంది అని కోపం పెంచుకున్నారు. 1979లో ఇరాన్ లో భారీ ప్రజా ఉద్యమం జరిగింది. దానినే ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి రుహల్లా ఖొమేని. ఆయన చెప్పింది ఏంటి అంటే అమెరికా ప్రభావం నుంచి బయటపడాలి అని, ఇంకా ఇస్లామిక్ విధానాలతో దేశాన్ని నడపాలి అని. అంటే ఇస్లామిక్ పీనల్ కోడ్, షరియా లాంటివి. దీంతో ఇరాన్ రాజు దేశం వదిలి పారిపోయాడు. కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుండి అమెరికా, ఇరాన్ సంబంధాలు పూర్తిగా పాడయ్యాయి. అంతేకాదు ఇరాన్ లోని అమెరికా ఎంబసీని ఆక్రమించి అమెరికా అధికారులను బందీలుగా పెట్టారు. ఈ ఘటన తర్వాత అమెరికా ఇరాన్ ను పూర్తిగా శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కూడా సంబంధాలు ఉండేవి. కానీ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత కొత్త ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా మారింది. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ బద్ధ శత్రువు అయిన పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇచ్చేది. ఇజ్రాయిల్ మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు అత్యంత దగ్గర దేశం. అందుకే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య శత్రుత్వం పెరిగింది. ఇజ్రాయిల్ భయం ఏమిటి అంటే ఇరాన్ దగ్గర అణుబాంబులు వస్తే అది భవిష్యత్తులో మా భద్రతకు ప్రమాదం అని. అది ఎలా అంటే ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయితే ఆ నాలెడ్జ్ ని పాలస్తీనియన్స్ కి ప్రొలిఫరేట్ చేశారు అంటే డైరెక్ట్ గా ఉగ్రవాదుల చేతుల్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉన్నట్లే. ఒకసారి ఊహించుకోండి, టెర్రరిస్టుల చేతుల్లోకి న్యూక్లియర్ పవర్ ఉంటే ఎలా ఉంటుందో అని. అందుకే ఇజ్రాయిల్ కూడా ఇరాన్ ను ఆపాలని చూస్తోంది. అసలు నిజంగా ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయా? ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇరాన్ దగ్గర అధికారంగా అణుబాంబులు లేవు. కానీ అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగించే యురేనియం మాత్రం భారీగా తయారు చేస్తోంది అని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, యురేనియం అంటే ఏంటి అని. సింపుల్ గా చెప్పాలంటే అది భూమిలో దొరికే ఒక ప్రత్యేక ఖనిజం. దాన్ని మైనింగ్ చేసి బయటకు తీస్తారు. తర్వాత దాన్ని ప్యూరిఫై చేస్తారు. సాధారణంగా విద్యుత్ తయారీకి ఉపయోగించే యురేనియం ప్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇరాన్ దగ్గర ఇప్పుడు 60% ప్యూరిటీ వరకు ఎన్రిచ్డ్ యురేనియం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అణుబాంబు తయారీకి 90% ప్యూరిటీ అవసరం. అంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ను ఇంకా కొంచెం రిఫైన్ చేస్తే అణుబాంబులు తయారు చేసే స్థాయికి వెళ్ళొచ్చని అమెరికా భయపడుతోంది. కొన్ని అమెరికా అంచనాల ప్రకారం ఈ మెటీరియల్ తో 10 వరకు అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా అణుబాంబులు ఉన్న దేశాలు 9 ఉన్నాయి. అది యుఎస్ఏ, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, యూకే, ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయిల్. ఇక్కడ ఎన్పిటి గురించి చెప్పాలి. సింపుల్ గా అణుబాంబులు ప్రపంచంలో ఎక్కువ దేశాలకు వ్యాప్తించకుండా ఆపడానికి చేసిన ఒప్పందమే ఎన్పిటి ట్రీటీ అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని. ఈ ఒప్పందంలో దేశాలు ఏమంటాయి అంటే మేము అణుబాంబులు తయారు చెయ్యము, కానీ అంతర్జాతీయంగా అణుబాంబులు తయారు చేసే వాళ్ళ మీద తనిఖీలకు అనుమతిస్తాము అని. అమెరికా ఎందుకు ఇరాన్ పై ఒత్తిడి పెడుతుంది అంటే ఇరాన్ పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి అని అమెరికా అడుగుతుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే సౌదీ అరేబియా కూడా తయారు చేయాలని చూస్తుంది. టర్కీ కూడా ప్రయత్నించొచ్చు. ఈజిప్ట్ కూడా ఈ వెపన్ రేస్ లోకి రావచ్చు. అంటే మిడిల్ ఈస్ట్ మొత్తం అణుబాంబులు ఉన్న ప్రాంతంగా మారిపోతుంది. ఇది ఎందుకు డేంజర్ అంటే మిడిల్ ఈస్ట్ లో చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మిలిటెంట్ గ్రూప్స్ కూడా చాలా ఎక్కువ. అమెరికా భయం ఏమిటంటే ఒకవేళ భవిష్యత్తులో న్యూక్లియర్ మెటీరియల్ తప్పు చేతుల్లోకి వెళ్తే అది ప్రపంచానికి చాలా పెద్ద ప్రమాదం. డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా నాయకులు ఇరాన్ పై ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఇరాన్ కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ కి మద్దతు ఇస్తోంది అని.
అందులో ముఖ్యంగా హెజ్బుల్లా, యెమెన్ లో ఉండే హౌతీస్, ఇంకా ఇరాక్ లోని కొన్ని మిలిషియా గ్రూపులు ఉన్నాయని అమెరికా చెబుతోంది. అందుకే ట్రంప్ ఇరాన్ ను ప్రపంచానికి ప్రమాదకరమైన దేశంగా చూపిస్తూ ఉంటాడు. 2020లో అమెరికా ఒక డ్రోన్ అటాక్ చేసింది. ఆ దాడిలో చనిపోయిన ఇరాన్ పెద్ద సైన్యాధికారి పేరు కాసిం సులేమానీ. అమెరికా ఏమంది అంటే ఆయన అమెరికా సైన్యంపై అటాక్స్ ప్లాన్ చేస్తున్నాడు, అందుకే చంపేశామని ఆరోపించింది. కానీ ఇరాన్ దీన్ని చాలా పెద్ద అవమానంగా తీసుకుంది. అక్కడి నుండి అమెరికాపై కోపం మరింత పెరిగింది. ఇప్పుడే ఎందుకు పరిస్థితి ఇంత విషమంగా మారింది అంటే ఇరాన్ అణు కార్యక్రమం చాలా వేగంగా వెళ్తోంది అని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ లో డ్రోన్ అటాక్స్ కూడా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి మరింత పెంచాయి. ఇరాన్ ఎందుకు డ్రోన్ అటాక్స్ చేస్తోంది అంటే అమెరికా మా దేశంపై ఒత్తిడి పెడుతోంది, ఇంకా అమెరికా మిత్ర దేశాలు కూడా వాళ్లకు సహాయం చేస్తున్నాయి. అందుకే యుఏఈ, సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాలపై ప్రెషర్ పెంచడానికి డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అటాక్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రపంచ మార్కెట్లు భయపడతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి, అమెరికా అలీస్ టెన్షన్ లో పడతాయి. అంటే ఇరాన్ ఇండైరెక్ట్ గా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, కానీ అమెరికా మాత్రం డైరెక్ట్ గా ప్రెషర్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ అంటే ప్రపంచానికి ఆయిల్ కేంద్రం లాంటిది. ప్రపంచ ఎకానమీ ఎక్కువగా ఆయిల్ మీద నడుస్తుంది. ఒకవేళ ఆయిల్ ఫ్యాక్టరీలపై అటాక్స్ జరిగితే ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, ప్రపంచ ఎకానమీ దెబ్బతింటుంది. అందుకే యుఏఈలో ఎనర్జీ టార్గెట్స్, ఇంకా సౌదీలో ఆయిల్ ఫెసిలిటీస్, షిప్స్ అండ్ పోర్ట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. యుఏఈలో ఏం జరిగింది అంటే రీసెంట్ గా ఒక న్యూక్లియర్ పవర్ సెంటర్ దగ్గర డ్రోన్ అటాక్ జరిగింది. 3 డ్రోన్స్ ని అటాక్ చేయడానికి పంపించారు. వాటిలో 2టిని కూల్చేశారు. ఒకటి మాత్రం న్యూక్లియర్ పవర్ సెంటర్ దగ్గర జనరేటర్ కి తగిలి బ్లాస్ట్ అయింది. అదృష్టవశాత్తు ఎక్కడా న్యూక్లియర్ లీక్ అవ్వలేదు, ఇంకా ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. కానీ ఈ ఘటనతో ప్రపంచం టెన్షన్ లోకి వెళ్ళింది. ఎందుకంటే అణు కేంద్రాల దగ్గర దాడులు చాలా ప్రమాదకరమైనవి. ఒక న్యూక్లియర్ లీక్ అయితే చుట్టుపక్కల ఉండే ప్రజలకు భారీ నష్టం జరుగుతుంది. ఇందులో ఇండియాకి కూడా ఒక చిన్న సంబంధం ఉంది. ఇండియా తనకు అవసరమైన ఆయిల్ లో చాలా భాగం బయట నుంచే తెచ్చుకుంటుంది. అందులో ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. ఒకవేళ అక్కడ యుద్ధం పెరిగితే మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ వెళ్లి ముఖ్యమైన ఆయిల్ అగ్రిమెంట్స్ చేశారు. అందులో అత్యంత ముఖ్యమైన అగ్రిమెంట్ ఏంటి అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆయిల్ నిల్వలు పెంచుకోవడం. అంటే భవిష్యత్తులో యుద్ధం వల్ల ఆయిల్ కొరత వచ్చినా కూడా ఇండియా దగ్గర కొంత నిల్వ ఉండేలా ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ కానీ ట్రంప్ ఇచ్చిన ఒప్పందానికి ఒప్పుకోకపోతే ట్రంప్ ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే, ఇరాన్ అమెరికా మాట వింటుందా లేక మరొక పెద్ద యుద్ధం మొదలవుతుందా? రీసెంట్ గా ట్రంప్ చాలా గట్టిగా హెచ్చరించాడు. ఆయన ఏమన్నారు అంటే ఇరాన్ త్వరగా ఒప్పందానికి రాకపోతే వాళ్ళ దగ్గర ఏమీ మిగలదు, సమయం అయిపోతుంది అని హెచ్చరించారు. తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని చేశారు. ఒకవేళ ఇరాన్ ఒప్పుకోకపోతే అమెరికా ఏం చెయ్యొచ్చు అంటే ఇరాన్ మీద అమెరికా భారీ శాంక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది, ఆయిల్ అమ్మకాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది, బ్యాంకులపై నిషేధం విధిస్తాడు. ఇంకా అమెరికా లేదా ఇజ్రాయిల్ ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా ఉంది అని భావిస్తే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అటాక్స్ జరిగితే ఇరాన్ కూడా తిరిగి దాడులు చేయొచ్చు. అప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ బేసెస్, ఇంకా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఆయిల్ రూట్స్ మీద అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే రీసెంట్ గా ట్రంప్ చైనా వెళ్లి షీ జిన్పింగ్ ని కలిశాడు. ఎందుకంటే చైనా ఇరాన్ కు చాలా ముఖ్యమైన దేశం. ఇరాన్ అమ్మే ఆయిల్ లో పెద్ద భాగం చైనాకే వెళ్తుంది. చైనా ఇరాన్ పై కొంచెం ప్రభావం చూపిస్తుంది అని. అందుకే ట్రంప్ ఇరాన్ ను కంట్రోల్ చేయడంలో సహాయం చెయ్యండి, ఒప్పందానికి తీసుకురండి అని చైనాను అడిగినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం షీ జిన్పింగ్ నేరుగా అమెరికా పక్షం తీసుకోలేదు, కానీ యుద్ధం ఆగాలి, పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారకూడదు అని చెప్పినట్లు సమాచారం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ట్రంప్ తర్వాత ఏమన్నాడంటే చైనా ఇరాన్ కు ఆయుధాలు ఇవ్వబోదు అని షీ చెప్పాడు అని తెలిపాడు. అలాగే హార్మస్ స్ట్రెయిట్ మళ్ళీ ఓపెన్ కావాలని కూడా షీ చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే ఆ మార్గం మూసుకుపోతే చైనాకు కూడా భారీ నష్టం వస్తుంది. చైనా కూడా మిడిల్ ఈస్ట్ ఆయిల్ పై చాలా ఆధారపడుతుంది. ఇప్పుడు ప్రపంచం చాలా ప్రమాదమైన దశలో ఉంది. ఒకవైపు అమెరికా వార్నింగ్స్, ఇరాన్ ఈగో, మధ్యలో అణుబాంబుల భయం, ఇంకా ఆయిల్ సంక్షోభాలు,
డ్రోన్ దాడులు. ఇప్పుడు ఒక తప్పు నిర్ణయం ప్రపంచాన్ని పెద్ద యుద్ధంలోకి నెట్టొచ్చు. మీ అభిప్రాయం ఏంటి? అమెరికా చేస్తున్నది సరైనదేనా లేదా ఇరాన్ పై ఎక్కువ ఒత్తిడి పెడుతోందా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి జియో పాలిటిక్స్, వార్స్ అండ్ నిజమైన విషయాలపై వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.